Hello people, welcome to Mr. and Mrs. Arla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రాగి బర్ఫీ అండి. రాగి పిండి మనకి చాలా హెల్దీ కాబట్టి మనం పిల్లలకి ఎలా అయినా పెట్టాలనుకుంటాం. కానీ వాళ్ళు ఎలా చేసినా మనకి రాగి పిండితో చేసిన ఐటమ్స్ అయితే తినగా అంత టేస్టీగా ఉండదు అది ఇది అని. కానీ పిల్లలు అయితే స్వీట్స్ అయితే ఇష్టంగా తింటారు కాబట్టి రాగి పిండితో ఒకసారి అలా చేసి పెట్టండి. స్వీట్ బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకొని రంగు మారేంత వరకు కూడా మనం జీడిపప్పుని గీలో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు రంగు మారిన తర్వాత సెపరేట్గా పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు 1 కప్పు వరకు కూడా రాగి పిండి తీసుకుంటున్నాను. అదే నెయ్యిలో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 1 పావు కప్పు వరకు కూడా మనకి తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఒక 5 to 7 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మధ్యలో 1 స్పూన్ వరకు గీ వేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేలోపు పక్కన ఒక బాండీ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ కూడా తీసుకోవాలి. తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేలోపు ఒకసారి రాగి పిండి ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకోవాలి. రాగి పిండి ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం సిరప్ రెడీ అయిందేమో ఒకసారి చెక్ చేసుకొని రెడీ అయిపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం సిరప్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే ముందుగా రాగి పిండిలో మనం కరిగించిన బెల్లం సిరప్ని డ్రైన్ చేసుకుని పోసుకోవాలండి. నలకలేమి పడకుండా, కొంచెం డస్ట్ ఏమన్నా ఉంటే పడకుండా మనం టీ స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకొని పోసుకోవాలి. పోసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. వన్స్ పాన్ నుండి సెపరేట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన మౌల్డ్లో గీని స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా దగ్గర పడిపోయిన రాగి పిండిని చల్లారిన తర్వాత చేతితోటి మనం ఆయిల్ కానీ గీ కానీ గ్రీస్ చేసుకున్న ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మనం బర్ఫీ షేప్లో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని బర్ఫీ మీద మనం స్టిక్ చేసుకోవాలి. లేదు మీకు కావాలనుకుంటే రాగి పిండి దగ్గర పడిన తర్వాత అప్పుడే వేసేసుకుని జీడిపప్పు కలిపేసుకోవచ్చు. కానీ బర్ఫీ మీద ఉంటే చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి నేను బర్ఫీ మీద పెట్టుకున్నాను. తర్వాత మనం స్లైసెస్లా కట్ చేసుకున్నవి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన రాగి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కనుక ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.